నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ చూద్దాం. ముందుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో దుర్మరణం చెందారు. ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు కూడా. తాత్కాలిక సుప్రీం లీడర్గా అలీ రెజా అరాఫీని అక్కడ నియమించినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రతీకార దాడుల్ని తీవ్రతరం చేసిన ఇరాన్ అంటూ ఈ వార్త. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణుల వర్షం, బాంబు దాడులతో దద్దరిల్లిన దోహా, అలాగే దుబాయ్ అంటూ ఈ అంశం కనిపిస్తోంది. దాడుల్ని కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్, అమెరికా. 48 మంది ఇరాన్ నేతలను మట్టుబెట్టామని ట్రంప్ ప్రకటించిన అంశం ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. పశ్చిమాసియా మొత్తం కూడా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పూర్తిస్థాయి యుద్ధం దిశగా అక్కడ అడుగులు పడుతున్నాయనే అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర స్థాయిలో ఆందోళనకు గురి చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తుంటే కాంగ్రెస్ ది లూటిఫికేషన్ అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ధ్వజమెత్తిన అంశం కనిపిస్తోంది. శాడిస్టిక్ ప్లెజర్తోనే మూసీలో రేవంత్ విధ్వంసం అంటూ నిన్న ధ్వజమెత్తారు. మూసీ దండి మార్చ్లో పాల్గొన్నారు నిన్న కేటీఆర్ గారు. పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు, బాధితులంతా కూడా తరలివచ్చారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట 1.5 లక్షల లూటిఫికేషన్ చేస్తుంది ప్రభుత్వం. ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు మాత్రమే ఈ బ్యూటిఫికేషన్ను పేరిట కుంభకోణానికి తెర తీశారు తప్ప దీనివల్ల మూసీకి ఒరిగే ప్రయోజనమేమీ లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కేటీఆర్ గారిని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్తో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న బాధితులు ఎవరైతే ఉన్నారో, తమ ఇల్లు కోల్పోతామన్న ఆందోళనలో ఉన్న బాధితులందరూ కూడా నిన్న కేటీఆర్ గారిని పెద్ద సంఖ్యలో కలిశారు. తమ ఫ్యామిలీ మెంబర్స్తో, కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి వారందరూ కూడా తమ ఆవేదనను, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపించింది. జీవితాంతం కష్టపడి కొనుక్కున్న ఇంటిని నేలకూల్చే కుట్రలు ఏవైతే కొనసాగుతుందో ఇది ఎప్పుడు కూడా ఎవరూ చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో సంతోషంగా మేమంతా కూడా బతికాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం తమకు నిలువ నీడ లేకుండా ఈ సర్కారు చేస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించమని పరిస్థితి. ఈ క్రమంలోనే వారి ఆవేదనను కేటీఆర్ గారికి తెలియజేసి తమ పక్షాన పోరాడాలి, బీఆర్ఎస్ మాత్రమే తమ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనగలదని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారిని కలిసిన సందర్భంగా వారందరూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీ బ్యాంక్, అలాగే టెడ్డీ బేర్ ఇస్తాం, మా ఇల్లు కూల్చొద్దంటూ చిన్న పిల్లలు వేడుకున్న అంశం, చిన్న పిల్లలు ప్రభుత్వాన్ని కోరిన అంశం అనేది అందరినీ కూడా తీవ్ర స్థాయిలో కలచివేసింది. ఒక చిన్న బాబు నిన్న కేటీఆర్ గారిని కలిసి తమ కిడ్నీ బ్యాంక్ను తీసుకోమని చెప్పండి ముఖ్యమంత్రిని, కానీ తమ ఇళ్లను మాత్రం కూల్చవద్దని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిన అంశం అనేది ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర స్థాయిలో కదిలించిన అంశం మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు 2 ఏళ్లుగా చేస్తున్నది కొల్లగొట్టుడు మాత్రమే అంటూ నిన్న కేటీఆర్ గారు ధ్వజమెత్తిన అంశం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రజలకు నీడ లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి, బఫర్ జోన్ పేరిట ఇండ్లు కూల్చి రియల్ ఎస్టేట్ దందా. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇంటిని కూడా కూల్చకుండా ఏకంగా మూసీ ప్రక్షాళన చేపట్టాం. 16,000 కోట్లతో మూసీ మోడల్ చూపిన కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారులను దోచిపెట్టేందుకు మాత్రమే ఇప్పుడు 1.5 లక్షల కోట్లు మింగే ప్లాన్ జరుగుతోంది. అభివృద్ధి కాదు, కమిషన్ల దందాకు మాత్రమే మేము వ్యతిరేకం. మూసీ ప్రక్షాళన తప్పకుండా జరగాలని కోరుకుంటున్నప్పటికీ ఈ రకంగా దోపిడీ చేస్తూ ప్రజలను రోడ్డున పడేయాలనే ఆలోచన ఏదైతుందో ఇది దుర్మార్గమైందంటే అంటూ నిన్న కేటీఆర్ గారు మండిపడిన విషయం మనం చూస్తున్నాం. ఇక్కడ అడుగడుగునా కూడా గోడు చెప్పుకున్న బాధితులు, నిర్వాసితులకు మద్దతుగా పెద్ద ఎత్తున మూసీ దండి మార్చ్ కొనసాగింది. దండి మార్చ్ ఒకప్పుడు మహాత్మా గాంధీ చేపట్టిన దండి మార్చ్ స్ఫూర్తిగా ఆయన విగ్రహం పేరిట చేపట్టే ఈ దోపిడీకి వ్యతిరేకంగా నిన్న మూసీ దండి మార్చ్ జరిగింది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో సాగిన దృశ్యాలు నిన్న మరోసారి ఆవిష్కృతమైన పరిస్థితి మనకు కనిపించింది. ఇక వెలుగుమట్ల నిర్వాసితులపై లాఠీచార్జ్ జరిగింది. ఆ విషయం కూడా మనకు కనిపిస్తోంది. బాధితుల ఆర్ధనాదాలతో ఖమ్మం దద్దరిల్లింది. ఇటీవల కేటీఆర్ గారు ఆ బాధితులను పరామర్శించారు. వారందరికీ కూడా అక్కడే ఇల్లు కట్టిస్తామని కూడా భరోసా ఇచ్చారు. అయితే ఆ బాధితులపై మరోసారి లాఠీని జులిపించారు. నిన్న పునరావాస కేంద్రాలకు వచ్చి మరీ పోలీసులు జులుం ప్రదర్శించడంపై బాధితులంతా కూడా కన్నీరు మీనూరు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ వర్సిటీ నుంచి వచ్చి బాధితులకు విద్యార్థులు సంఘీభావం తెలిపిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. అంబేద్కర్ భవన్ ఎదుట రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఆ సందర్భంగా అక్కడ పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తంగా మారుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక గురుకులాల రద్దుకు పన్నాగమంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. విద్యారంగం నిర్వీర్యానికే రేవంత్ సర్కార్ కుట్ర అంటూ నిన్న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మండిపడిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. విద్యా కమిషన్ పేరిట తెలంగాణ బిడ్డల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాట మారుతుందంటూ ఈ వార్త. అలాగే కేరళకు మూటలు, భరోసాకు కోతలు అంటూ
ఈ వార్త కూడా కనిపిస్తుంది. 1000 కోట్ల కోసమే పంట పెట్టుబడి సాయాన్ని నిలిపివేశారు. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు తప్ప అన్నదాత నోట్లో మళ్ళీ మట్టి కొడుతుంది ప్రభుత్వం అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ఇదంతా కూడా 1000 కోట్ల వేట. ఢిల్లీ హైకమాండ్ పెట్టిన డెడ్లైన్ కావచ్చు, వారు పెట్టిన టార్గెట్ ఏదైతే ఉందో ఆ 1000 కోట్ల వేట కోసమే రైతు భరోసాకు మరోసారి గండిగొట్టి రైతుల వెన్ను వేస్తుంది ప్రభుత్వం అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న అంశాలు.